అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ ని AK-47 తో ఆర్మ్డ్ ఫోర్సెస్ ని ఇచ్చి ఆ వెహికల్స్ కి రక్షణ కల్పించి గోధుమ పిండి బస్తాలను పంపించాల్సిన ఆ పీక్స్ కి చేరుకున్న పరిస్థితి. ఇంకా మాట్లాడుకోవాలంటే కరాచీ లాంటి నగరాల్లో ఏకంగా గోధుమ పిండి ధర అప్పుడు మాట్లాడుకుంటే ఏకంగా 140 నుంచి 160 రూపాయలకు చేరిపోయింది. అది కొరత కావచ్చు, ద్రవ్యోల్బణం కావచ్చు. సాధారణంగా ద్రవ్యోల్బణం అంటూ ఉంటాం. వీటి ప్రభావం. సో ఇది వీళ్ళకేం కొత్త కాదని చెప్పుకోవాలి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం అంటే అక్కడున్న ప్రధానమైన కారణాలు ఏంటంటే వాతావరణ మార్పులు కావచ్చు, ప్రకృతి విపత్తులు. వీటి కన్నా రీసెంట్ గా మనం నీటి సరఫరాకు సంబంధించి ఆపేశాం. డ్యామ్లు డ్యామ్ సాధారణంగా నిండుకుంటలో ఉండాల్సిన డ్యామ్లు కూడా ప్రస్తుతం నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి, నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. పంజాబ్ కావచ్చు, సింధు కావచ్చు, ఈ ప్రాంతాల ప్రజలకు సాధారణంగా వాళ్ళు ఈ సింధు నదికి సంబంధించి ఆ జలాల మీద వాళ్ళు బేస్ చేసుకుని వాళ్ళు పంట పండిస్తూ ఉంటారు. ప్రస్తుతం అది నిలిచిపోవడంతో వాళ్ళు కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతున్న సందర్భం ఉంది. అక్కడ వరదలు కావచ్చు, కరువు కావచ్చు, ఎండల వల్ల కావచ్చు, ఈ ప్రభావం అంటే ప్రతికూల వాతావరణ ప్రభావం అక్కడ దిగుమతి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. వర్షాలు కూడా లేవు, అయితే అక్కడ అతివృష్టి లేకపోతే అనావృష్టి. దాంతోపాటు ఆర్థిక మాంద్యం, దేశంలో ఆర్థిక సంక్షోభం ఉంది. మరోపక్క ద్రవ్యం అనేది పతనం అయిపోతుంది. రోజు రోజుకి పాకిస్తాన్ రూపాయి ఈ రోజు బహుశా 200 ఎంత ఉందనుకుంటా, ఇంకా పైచిలికి ఉంది తప్ప ఎక్కడ తగ్గిన పరిస్థితి లేదు డాలర్తో కంపేర్ చేసుకుంటే. దాంతోపాటు వాళ్ళ పనితీరు తగ్గిపోయింది. ప్రజల ఆహారాన్ని కొనుగోలు చేసే శక్తి ఉంటూ ఉంటుంది. అది రోజు రోజుకి క్షీణించిపోతోంది. దాంతోపాటు జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. వ్యవసాయ విధానాలు సమర్థవంతంగా లేవు. సచిన్, ఇక్కడ కమ్ అక్రాస్ రావల్పిండి అండ్ ఇస్లామాబాద్ సంబంధించి ఎందుకు షార్టేజ్ వచ్చిందని అడిగినప్పుడు పంజాబ్ లో అత్యధికంగా వీట్ ప్రొడక్షన్ జరుగుతుంది. రావల్పిండి అండ్ ఇస్లామాబాద్ సంబంధించిన మిల్ అసోసియేషన్స్, మిల్లర్స్ నుంచి దాన్ని ఆ గోధుమల్ని కాస్త పిండిగా మార్చి ఆ పిండిని సప్లై చేస్తూ ఉంటారు. అటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా అండ్ సింధు ప్రావిన్స్ కూడా మేజర్ గా సప్లై చేసేది ఇక్కడి నుంచే. బట్ ఇప్పుడు ఈ 2 సిటీస్ తోనే షార్టేజ్ వచ్చింది. అక్కడికి మిల్క్ కి వెళ్ళట్లేదు. ఎందుకు రీజన్? అక్కడ డైరెక్ట్ గా ఫ్రమ్ ది ఫార్మర్స్ ఆర్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఎందుకు సప్లై చేయడం లేదు? దాన్ని పిండిగా మార్చి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ లేకపోతే వాళ్ళకి సేల్ కోసం ఎందుకు ఇవ్వడం లేదు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? రైట్, దీనికి సంబంధించి పూర్తిగా మనకి ఇన్ఫర్మేషన్ తెలియాల్సింది. ఎందుకంటే అక్కడ సాధారణంగా మనం చూస్తూ ఉంటాం ప్రతి దాని వెనకాల ఒక ఇన్డెప్త్ రీజన్ ఉంటుంది. తేలికపాటి రీజన్ అయితే కాదు, బయటకు చెప్పడానికి ఒక రీజన్ ఉంటుంది, కానీ ఇన్డెప్త్ రీజన్ వేరే ఉంటుంది. సాధారణంగా మీకు గుర్తుంటే 2023 సందర్భంలో కూడా ఎటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు రాజకీయ నేతలు కావచ్చు, లేకపోతే ప్రముఖులు కావచ్చు, వాళ్ళ ఇళ్లలోకి పంపించేసుకున్నారు. వాళ్ళ ఇళ్లలోకి ఎగ్జాక్ట్ దీని క్వశ్చన్ గురించి దానికి సమాధానం వెతికినప్పుడు కొన్ని పాకిస్తాన్ మీడియా కథనాలను ఫాలోఅప్ చేస్తే దాంట్లో చూసిన అంశం ఏంటంటే సచిన్, ఇక్కడ రీజన్ ఏంటంటే పంజాబ్ లో ఉన్నటువంటి పబ్లిక్ కి కాకుండా దీన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. అంటే పంజాబ్ లో ఉన్నటువంటి రిసోర్సెస్ ముందుగా యూజ్ చేసుకున్న తర్వాత అక్కడ పబ్లిక్ ఎక్కువగా యూజ్ చేసుకున్న తర్వాత, పంజాబ్ అంటే పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్, సో అక్కడి వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసుకున్న తర్వాత మిగిలింది పంపించాలి. కానీ దీన్ని ఖైబర్ పఖ్తూన్ఖ్వా సింధు ప్రావిన్స్ కి పంపించి అక్కడి నుంచి నేషనల్ సెక్యూరిటీ కూడా ఇది విఘాతం కలిగించవచ్చు అనంట. అంటే వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంది దీంట్లో అనంటే పంజాబ్లో అత్యధికంగా ఈ ఫ్లోర్ ప్రొడక్షన్ జరిగిన తర్వాత దాన్ని ఖైబర్ పఖ్తూన్ఖ్వా సింధు లాంటి రాష్ట్రాలకు తీసుకొని అక్కడి ప్రావిన్స్ నుంచి వాటిని వేరే వేరే కంట్రీస్ కూడా సప్లై చేస్తూ ఉన్నారు. సో వీఆర్ ద హైయెస్ట్ ప్రొడక్షన్, మేము పంజాబ్లో హైయెస్ట్ ప్రొడక్షన్ చేస్తూ ఉంటే దీన్ని బ్రోకరిజం చేసి దీని ద్వారా లబ్ధి పొందుతున్న రాష్ట్రాలు వేరే ఉన్నాయి. సో వీ వుడ్ లైక్ టు లిమిట్ అట్ అవర్ సెల్ఫ్ ఇట్ సెల్ఫ్, అంటే మేమున్న దగ్గర దాన్ని లిమిట్ చేస్తాము, ఈ లాభాన్ని ఖైబర్ పఖ్తూన్ఖ్వా సింధు ప్రావిన్స్ కి ఇవ్వలేము అనే రకంగా వాళ్ళు లిమిట్ చేసినట్టుగా అర్థమవుతోంది. ఈజ్ దాట్ ఎ గుడ్ వే? ఇదే పాయింట్. ఎందుకంటే 2023 సందర్భంలో కూడా మనోజ్ మీకు గుర్తుండుంటే ఎప్పుడైనా రాజకీయ సంక్షోభం తలెత్తుతోందనే అనే అంశం గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇటువంటి పరిస్థితులే అక్కడ కారణమవుతూ ఉంటాయి. ఈ రోజు ఎందుకంటే మీకు కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా అక్కడి ప్రజలకు కాకుండా పంజాబ్ అనేది వాళ్ళకి హార్ట్ ఆఫ్ ద కంట్రీ. అక్కడ రాజకీయ నేతలు ఉంటూ ఉంటారు. అక్కడి నుంచే నిలిచిపోయింది సరఫరా. ఈ రోజు వాళ్ళ మిల్లర్లు బయటకు వచ్చాయి ఆందోళన చేయడానికి కారణం అదే. ఎందుకంటే వాళ్ళు అక్కడ గోధుమలు నిలిపేశారు కాబట్టి. రిమెంబర్, ఇక్కడ గోధుమ పిండి కొరత లేదు, ఇప్పటికిప్పుడు గోధుమ పిండి కొరత అనేది అక్కడ లేదు. దిస్ ఈజ్ క్రిస్టల్ క్లియర్. బట్ మిల్లర్లు ఆపేయడంతోనే ఈ కృత్రిమ కొరత అనేది వచ్చింది. ఇప్పుడు అఫ్కోర్స్ కొరత అనేది భవిష్యత్తులో ఒక 2-3 నెలల్లో వచ్చి ఉండొచ్చు గాక. కానీ ఎప్పుడైతే ఇక్కడ పంజాబ్ కి సంబంధించి, ఎందుకంటే పంజాబ్ లోనే కీలకమైన నేతలు ఈ ప్రభుత్వం, పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించి కూడా
ఉంటూ ఉంటారు. ఎందుకు మనకి ఈ మాట వినిపిస్తూ ఉంటుందంటే, ఈ సింధు ప్రజలు కావచ్చు, బెలూచిస్తాన్ కావచ్చు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా కావచ్చు, గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రజలు కావచ్చు, వీళ్ళందరూ ఏమంటూ ఉంటారు, మరి ముఖ్యంగా సింధు ప్రజలైతే పంజాబ్ ప్రాంతం మీద ఎందుకు అంత గుర్రుగా ఉంటారంటే, మా ప్రాంతంలో ఉన్న వనరుని దోచేసుకుని వెళ్ళి పంజాబ్ లో వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు, పంజాబ్ లో వాళ్ళు దాచుకుంటూ ఉంటారు, పంజాబ్ బాగుపడుతూ ఉంటుంది, ఆ ప్రాంతమే వెలుగొందుతూ ఉంటుంది, అక్కడ ఉన్న రైతులు మాత్రమే బాగుపడుతూ ఉంటారు, మాకు ఎటువంటి సౌలభ్యాలు కల్పించడం, మాకు ఎటువంటి ఫెసిలిటీస్ ఉందో, మాకు ఎటువంటి అంతవరకు అని చెప్పి. సో ఇప్పుడు అదే పంజాబ్ లో ఉన్న నేతలు ఎప్పుడైతే ఇది చేపట్టారో, దీని ఇంపాక్ట్ అంటే అది కారణం ఏదైనా కావచ్చు, వాళ్ళు ఎందుకు కృత్రిమ కొరతలు సృష్టించారు అనేది రీజన్ అవుతుంది. ఇది మళ్ళీ 2023 పరిస్థితికి దారితీస్తుందా, లేకపోతే పాకిస్తాన్ లో అక్కడ ప్రభుత్వం కాస్త అస్థిర ప్రభుత్వం అని చెప్పి వినిపిస్తున్న తరుణంలో ప్రభుత్వం మీద ఏమైనా వ్యతిరేకతకు వెళ్ళే అవకాశం ఉందా, టెన్సీ లాంటి ఉద్యమాలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? రైట్, థ్యాంక్ యూ సచిన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పాకిస్తాన్ లో ఏంటి ఈ ఇన్ఫ్లేషన్ అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు అర్థం అవడం కోసం మీకు అర్థమయ్యే రీతిలో చాలా షార్ట్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. సింధు జలాల నీళ్ళని ఒక్క చుక్కను కూడా పాకిస్తాన్ మనం వెల్లడిపడలేదు. సో ఎక్కువగా సింధు జలాల ద్వారా లబ్ధి పొందేటువంటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రావిన్స్ ఏదైనా ఉంది పాకిస్తాన్ లో అంటే అది పంజాబ్ ప్రావిన్స్. సో పంజాబ్ ప్రావిన్స్ కి ఇప్పుడు సరైన రీతిలో నీళ్లు వేయడం లేదు. ఆ తర్వాత అక్కడ జరిగేటువంటి గోధుమల ప్రొడక్షన్ అయితే ఉంటుందో, అధిక సంఖ్యలో సాగు జరిగేది ఉంటుందో, దీని ద్వారా గతంలో ఏం జరిగిందట అంటే ఎక్కువ మొత్తంలో ఖైబర్ పఖ్తూన్ఖ్వా, సింధు ప్రావిన్స్ ఈ ప్రాంతాల వాళ్ళు చాలా అధిక మొత్తాలు తీసుకునేవారు అటు వీళ్ళ దగ్గర నుంచి. సో వీళ్ళు ప్రొడక్షన్ చేసేవారు, అక్కడ రావిల్పిండి, ఇస్లామాబాద్లో మిల్స్ ఉన్నాయి, దాని నుంచి గోధుమ పిండి మొత్తం కూడా ఇటు సింధు ప్రావిన్స్ నుంచి వరకు అటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా వరకు వెళ్ళిపోయేది. సో దీని ద్వారా ఏం జరిగేదట అంటే అక్కడ వాళ్ళు ఎక్కువగా దీన్ని స్టోర్ చేసి ఈజీ సప్లై ఉండడం వల్ల ప్రైస్ తక్కువగా ఉండేది. సో రైతులకి లాభం జరగడం లేదు. ఇక్కడ ఈ సింధు ప్రావిన్స్ అండ్ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో వాటిని స్టోర్ చేసి అక్కడి నుంచి ఇతర దేశాలకు, ఉదాహరణకు ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి ఆఫ్ఘనిస్తాన్కి ఈజీ రూట్ ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి చాలా మంది ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి వచ్చి అక్కడ నుంచి వీటి తీసుకుని వెళ్ళిపోయేవారు. సో ఈజీ అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్ విభేదాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి అధిక మొత్తంలో మనం పంపిస్తే మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్కు చేరుతాయి. సో ఈ నేషనల్ సెక్యూరిటీకి విఘాతం కలుగుతుంది ఒకటైతే, ఈ ఫుడ్ సప్లై ఏదైతే జరుగుతుందో అది ఎక్కువగా సప్లై అవ్వడం మూలంగా ధర తగ్గుతుంది. మాకే తినడానికి లేదు పంజాబ్ ప్రావిన్స్లోనే, మేమే పండిస్తాము, నీళ్లు లేవు ఇక్కడ, మా పంటలో మళ్ళీ మిల్లులు రన్ చేసి మిల్ల ద్వారా పిండి పట్టించి పిండిని మొత్తాన్ని కూడా మీకు సప్లై చేస్తాం, మరి మేమే అడక తినాలి, మేమేడా చావాలి. సో అందుకే మేము ఇక్కడ చచ్చిపోతున్నాం, కాబట్టి మీరు కంట్రోల్ చేసుకోండి అని చెప్పడంలో ఇండైరెక్ట్గా వీళ్ళు ఏం చేశారంటే ఆ ఫ్లోర్ మిల్స్ని కంప్లీట్గా క్లోజ్ చేశారు. ఫ్లోర్ మిల్స్ని కంప్లీట్గా క్లోజ్ చేసి దాన్ని ట్రాన్స్పోర్టేషన్ లేకుండా అడ్డగించి ఇప్పుడు ఖైబర్ పఖ్తూన్ఖ్వా, సింధు ప్రావిన్స్ లాంటి ప్రాంతాలకి అక్కడ ఉన్నటువంటి బేకరీస్కి కానివ్వండి ఈ పిండి నుంచి మళ్ళీ బ్రెడ్ అవుతూ ఉంటుంది. సో బ్రెడ్ ఏం లేదు, వీళ్ళకి చపాతీస్ లేవు, కంప్లీట్ గోధుమ పిండి అనేది ఒక రకంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా అండ్ సింధు ప్రావిన్స్ రెండు ప్రాంతాల్లో కూడా బ్యాన్ చేశారు కంప్లీట్గా. ఒకటి రీజన్, నీళ్లు లేవు, తక్కువ పండుతోంది, పండించిందంతా కూడా గతంలో పంపిస్తే వాళ్ళంతా కూడా దాచుకొని అధిక మొత్తానికి చేసి వేరే ప్రాంతాలకు అమ్మేసుకున్నారు. నేషనల్ సెక్యూరిటీ కూడా విఘాతం కలుగుతుంది. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి వచ్చి ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి గోధుమ పిండి తీసుకెళ్తారు కాబట్టి ఇవన్నీ ఇష్యూస్ కలగలిపి సింధు ప్రావిన్స్ కి కూడా ఒక యుద్ధమే. సింధు దేశ్ కావాలని చెప్పి వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. సో సింధు దేశ్ కావాలని చెప్పి వాళ్ళంతా పోరాడుతున్న క్రమంలో వారందరికీ కూడా ఈ ఫుడ్ వెళ్తోంది, ఈ గోధుమలు వెళ్తున్నాయి. సో వాళ్ళు స్టేబుల్ అవుతున్నారు. సో ఎలాగైనా సరే నా చుట్టూ ఉండే వారందరూ కూడా లబ్ధి పొందుతున్నారు నాకంటే ఎక్కువ. కాబట్టి నేను పంజాబ్ ప్రావిన్స్ లో ప్రొడక్షన్ అయ్యేటువంటి ఆ పిండిని ఎవరికి ఇవ్వనని చెప్పి ఎక్కడి వాళ్ళు అక్కడే ఆపేశారు. సో ప్రస్తుతం దాని తాలూకు పర్యావసనమే పాకిస్తాన్ నెలకొంది. ఆకలితో అలమటించే పరిస్థితి వచ్చింది. సో గోధుమ పిండి లేకపోతే ఆకలితో అలమటిస్తారా అంటే ఆ వెధవలు తిండి తినరు చక్కగా. మనలాగా రైస్ ఉండదు అక్కడ, మనకున్నంత ఆహారం లాగా వాళ్ళ అక్కడ రైసు లేకపోతే ఇతరత్ర పంటలు ఏముండవు. వానికి దొరికిందల్లా గోధుమలు పండించుకోవడమే, గోధుమలు లేకపోతే ఇంక ఇతరత్ర చిన్న చిన్న పంటలు అంతే. పెద్దగా వానికి మనలాగా వ్యాస్ట్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ లేకపోతే ఇంకా వ్యాస్ట్ వెరైటీ ఆఫ్ క్రాప్స్ ఏముండవు. అక్కడ నీటి శాతం చాలా తక్కువ. ఇప్పుడు అంతకీ మనం సింధు జలాలు నీళ్ళు ఆపేస్తాం, ఇంకా మొత్తానికే నీళ్ళు లేవు. సో అడిక్క తినే పరిస్థితి వచ్చింది పాకిస్తాన్లో. కానీ ఈ దుర్మార్గులు అణుపరీక్షను మాత్రం ఆపడం లేదు. సో ఇటువంటి సిచ్యువేషన్లో డెఫినెట్గా సరే మనం ఈ న్యూస్ నుంచి అది మాట్లాడకపోయినా కూడా భారతదేశ ప్రజల పాపం గొట్టిందని అనిపిస్తోంది. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూ జోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు
బీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.